అంటే వితిన్ 2 months నేను ఆ రోజు చెప్పిన దీంట్లోనే వితిన్ 2 months లోనే మనం నోటిఫికేషన్ కూడా సాధించాం. నాకు తర్వాత ఆశ్చర్యం కలిగింది. నేను చెప్పిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా తాలూకా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తే రామ్మోహన్ నాయుడే చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను నేనే చేస్తానని, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా ఇది సాధిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్తే నాకు ముందు ఆశ్చర్యం కలిగింది. చెప్పిన పనిని మళ్ళీ ఎందుకు అలా చెప్తున్నారని. అయితే బహుశా నాకు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఇది మళ్ళీ చెప్తున్నారని అంటే వాళ్ళలో కూడా చర్చ జరిగి ఇలాంటి సమస్య, ఇన్ని రోజులుగా ఉండిపోయిన సమస్య మన జిల్లాకి పరిష్కరించాలనంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు వల్లే అవుతుంది. కాబట్టి మనం కూడా ఆయనకి లేఖ రాసి ఆయన ద్వారా చేయించుకుందామని చెప్పారేమో అని నాకు కూడా అనిపించింది. కానీ అంత చేసి ఆ రోజు పని చేయాలని చెప్పినటువంటి ఆ నాయకులు ఈ రోజు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా దీని మీద మాట్లాడలేదు. ఇంత పెద్ద సమస్య ఆ రోజు లెటర్ రాయడానికి అందరూ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఇంత పెద్ద సమస్య మీద మనం పరిష్కారం అందిస్తే ఒక్కళ్ళు కూడా ఈ రోజు దీని మీద మాట్లాడట్లేదు. నాకు అభినందించక్కర్లేదు, కూటమి ప్రభుత్వానికి అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సమస్యని పలుసార్లు ఢిల్లీ వచ్చినప్పుడు ఇది టేబుల్ ఎజెండాగా పెట్టి మాట్లాడిన తర్వాత ఆయనకు అభినందించాలి, కేంద్ర ప్రభుత్వానికి అభినందించాలి. వాళ్ళు 2 రాష్ట్రాల మధ్యలో కూడా సమతుల్యత పాటించి మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి న్యాయం చేయడానికి వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఈరోజు చేశారనంటే వాళ్ళు ఈరోజు చేయాలి. ఎందుకు వాళ్ళు ఆ రోజు లెటర్ రాయడానికి కలిసికట్టుగా వచ్చినటువంటి నాయకులు ఈ రోజు నోటిఫికేషన్ సాధించిన తర్వాత ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కదా, తేటతెల్లం అయిందంతా కూడా. రామ్మోహన్ నాయుడు చేయలేడు కాబట్టి ఒక లెటర్ రాసి పడేద్దాం అని అనుకున్నారు. నా ఫోకస్, నా కమిట్మెంట్, నా క్లారిటీ ఎప్పుడు కూడా ఇది ఉందనేది ఈ యొక్క ఇష్యూ ద్వారా మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను.